అందరికీ నమస్కారం వీక్షకులారా. జనవరి 2026 కన్యారాశి వారికి ప్రణాళిక, కృషి మరియు స్పష్టతతో ప్రారంభమవుతుంది. తెలివితేటలు, క్రమశిక్షణ మరియు సేవా స్ఫూర్తి కన్యారాశివారి ప్రాథమిక లక్షణాలు. ఈ నెలలో గ్రహాల కదలికలు మీ జీవితంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి. వ్యాపారం మరియు ఆర్థిక రంగంలో కొత్త అవకాశాలతో పాటు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం, విద్యార్థుల విద్య, పోటీ పరీక్షలు, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితంలో మార్పులు చూడవచ్చు. పరిష్కారాలు, పూజ చిట్కాలు, శుభదినాలు, రంగులు, సంఖ్యలు మరియు దిశల గురించి సమాచారం ముఖ్యం. ఈ వీడియోలో జనవరిలో కన్యారాశివారి పూర్తి అంచనాను సరళమైన రీతిలో తెలుసుకుందాం. కానీ అంతకుముందు మీరింకా మా శివవాణి ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి. కన్య అనేది భూమి మూలక రాశి మరియు దాని అధిపతి బుధుడు. ఇది తెలివితేటలకు బాధ్యత వహించే గ్రహం. కన్యారాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు, చాలా విశ్లేషణాత్మక మనస్సు కలిగి ఉంటారు మరియు ప్రతి పనిని చేయడంలో మంచివారు. మీ విమర్శనాత్మక లక్షణాలు మరియు సేవా స్ఫూర్తి మీకు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని తెస్తాయి. జనవరి 2026 కన్యారాశివారికి కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రణాళికల నెల. కొత్త సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో క్రమశిక్షణ మరియు సంయమనాన్ని తెస్తుంది. గత సంవత్సరం యొక్క గందరగోళం మరియు అనిశ్చితులు ఈ నెలలో తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ పాలకుడైన బుధుని దయ కారణంగా ఈ నెలలో మీ నిర్ణయాలు మరింత పరిణతి చెందుతాయి. జనవరిలో మీరు కుటుంబం మరియు వృత్తిపై సమానంగా దృష్టి పెడతారు. మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన ఆకర్షణ మరియు గంభీరత ఉంటుంది. ప్రజలు మీ మాట వినడానికి ఇష్టపడతారు. కన్యలు సాధారణంగా ఆచరణాత్మకంగా ఆలోచించేవారు, కాబట్టి ఈ నెలలో మీరు భావోద్వేగపరంగా కాకుండా తెలివిగా అడుగులు వేస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు మనసులో ఉంచుకున్న లక్ష్యాలను సాధించడానికి జనవరి మంచి ప్రారంభాన్ని అందిస్తుంది. మీ ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. జనవరి 2026లో కన్యపై గ్రహాల ప్రభావం ఆసక్తికరంగా ఉంటుంది. మీ అధిపతి బుధుడు అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ మేధో సామర్థ్యాన్ని పెంచుతుంది. బుధుడు మీకు వ్యాపార జ్ఞానం మరియు కమ్యూనికేషన్లో నైపుణ్యాలను ఇస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశివారికి సూర్యుడు 5వ ఇంట్లో, అంటే యోగ్యత కలిగిన ఇంట్లో సంచరిస్తాడు. ఇది విద్యార్థులకు మరియు కళారంగంలో ఉన్నవారికి చాలా శుభప్రదం. సూర్యుని ఈ స్థానం మీ పిల్లల శ్రేయస్సుకు దారితీస్తుంది మరియు మీ పూర్వపుణ్యాలు ఫలించే సమయం ఇది. బృహస్పతి దృష్టి మీ రాశిపై లేదా అదృష్ట స్థలంపై పడే అవకాశం ఉన్నందున దైవిక శక్తి మీ వెనుక ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. శని మీ రాశి నుండి 6వ లేదా 7వ ఇంట్లో ఉంటాడు. సంచారానికి అవకాశం ఉంది. ఇది మిశ్రమ ఫలితాలనిస్తుంది. శని మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా చేస్తుంది మరియు శత్రువులను ఓడించే శక్తినిస్తాడు. శుక్రుడి ప్రభావం కారణంగా మీ ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. రాహువు మరియు కేతువు ప్రభావం కారణంగా కొన్నిసార్లు మనసులో ఆందోళన లేదా భయం ఉండవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చిన్న భయాలుండవచ్చు. కాని ఇతర శుభగ్రహాల బలం కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కుజుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు మరియు ఆస్తి విషయాలలో పురోగతిని తెస్తాడు. కన్య ఉద్యోగులు మరియు నిపుణులకు జనవరి 2026 వారి కృషికి మంచి ఫలితాలనిచ్చే నెల. మీ రాశిచక్రం బుధుని బలం కారణంగా ఈ నెల ఐటీ, బ్యాంకింగ్, అకౌంటింగ్ మరియు రచనారంగంలోని వారికి అద్భుతమైన ఫలితాలనిస్తుంది. మీ ఉన్నతాధికారులు మీ పనిలో మీ ఖచ్చితత్వాన్ని మరియు అంకితభావాన్ని గుర్తిస్తారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది, కానీ మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సహకోచర్లతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీ ప్రత్యక్షత లేదా విమర్శనాత్మక స్వభావం ఇతరులను బాధపడుతుంది, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జనవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి స్థిరత్వం వస్తుంది. బదిలీ లేదా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త అందుతుంది. ప్రైవేటు రంగంలో పనిచేసేవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెలలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. న్యాయవాదులు, ఉపాధ్యాయులు మరియు కన్సల్టెంట్లకు ఈ నెలలో అధిక డిమాండ్ ఉంటుంది. పని ఒత్తిడి మధ్య మీరు మీ వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వాలి. మీరు ఓపికగా వ్యవహరిస్తే మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే మీరు మీ కెరియర్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వ్యాపారం మరియు వ్యాపారంలో జనవరి కన్యారాశివారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. బుధుడు వ్యాపారానికి అధిపతి కాబట్టి
ఈ నెల వారి సొంత వ్యాపారాన్ని నడుపుతున్నవారికి, ముఖ్యంగా పుస్తక విక్రేతలు, స్టేషనరీ కమిషన్ ఏజెంట్లు మరియు వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలను తెస్తుంది. మీ వ్యాపార చతురత్వంతో మీరు కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకతను కొనసాగించడం చాలా ముఖ్యం. మీ భాగస్వాములతో కూర్చుని మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. నెల ప్రారంభంలో ఆర్థిక స్థితి మధ్యమంగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ గడిచే కొద్దీ అది మెరుగుపడుతుంది. పాత బ్యాలెన్సులు తిరిగి రావడానికి అవకాశం ఉంది, కానీ కన్యారాశివారు ఖర్చు చేసేటప్పుడు చాలా లెక్కలు వేస్తారు. ఇది మీకు ఈ నెలలో సహాయపడుతుంది. మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలిక నివేశనాలపై దృష్టి పెట్టడం మంచిది. లాభం కోసం రిస్క్ తీసుకోకండి. అప్పు ఇవ్వడంలో లేదా అప్పు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. మీరు బ్యాంకు రుణం పొందడానికి ప్రయత్నిస్తుంటే అవసరమైన పత్రాలు సరిగ్గా ప్రదర్శిస్తే రుణం ఆమోదించబడే అవకాశం ఉంది. ఇంటి మరమ్మత్తులు లేదా వాహన కొనుగోళ్ల కోసం డబ్బును పక్కన పెట్టడం గురించి ఆలోచించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మధ్యమ ఆదాయం లభిస్తుంది. మొత్తానికి వ్యాపారంలో స్థిరత్వం మరియు ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ జనవరి నెలలో కన్యారాశివారికి శాంతిని తెస్తుంది. ఆరోగ్యపరంగా జనవరి 2026 నెలలో కన్యారాశివారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కన్యా నైసర్గికంగా కడుపు మరియు జీర్ణ వ్యవస్థను సూచిస్తుంది కాబట్టి అజీర్ణం లేదా కడుపునొప్పి వంటి సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి ఆహారంలో క్రమశిక్షణను పాటించడం మంచిది. బయటి నుండి వచ్చే నూనె ఆహారం మరియు జంక్ ఫుడ్ను పూర్తిగా నివారించడం లేదా తగ్గించడం మంచిది. సమయానికి తినడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పని ఒత్తిడి కారణంగా నరాల బలహీనత లేదా తలనొప్పి సాధ్యమే. దీనికి పరిష్కారంగా ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఉదయం నడకలు మీ మనస్సును మరియు శరీరాన్ని రెండింటినీ ఫ్రెష్గా ఉంచుతాయి. చర్మ సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు దుమ్ము మరియు కాలుష్యానికి దూరంగా ఉండాలి. వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వేడి నీరు తాగడం ప్రయోజనకరం. వృద్ధుల ఆరోగ్యంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు వాహనం నడుపుతున్నప్పుడు మరియు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మంచి పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. జనవరి 2026 విద్యార్థులు చదువుకోవడానికి చాలా అనుకూలమైన సమయం. కన్యరాశి అధిపతి బుధుడు మరియు 5వ ఇంట్లో సూర్యుడి అనుగ్రహం కారణంగా విద్యార్థుల ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గణితం ఈ నెలలో సైన్స్ మరియు వాణిజ్య శాస్త్రాలలో చదువుతున్న విద్యార్థులు ప్రత్యేక విజయం సాధిస్తారు. కష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. అన్ని పాఠశాల మరియు కళాశాల పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి వెంటనే సిద్ధం కావడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షలలో కష్టమైన ప్రశ్నలను పరిష్కరించడంలో మీ విశ్లేషణాత్మక మనస్సు మీకు సహాయం చేస్తుంది. CA లేదా CS వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారికి ఇది శుభ సమయం. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తుంటే అది అందుబాటులో ఉండే అవకాశం ఉంది, కానీ విద్యార్థులు మొబైల్ మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా దాన్ని పొందగలుగుతారు. వీలైనంత వరకు వాటి నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే అవి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. స్నేహితుల సహవాసం వల్ల మీ చదువు సమయం చెడిపోకుండా చూసుకోండి. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనా రంగంలోని విద్యార్థులు కొత్త అంశాలను కనుగొనడానికి లేదా థీసిస్ను సమర్పించడానికి ఇది మంచి సమయం. కన్య వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాలు జనవరి 2026లో వాస్తవికత మరియు భావోద్వేగాల సమ్మేళనంగా ఉంటాయి. కన్యరాశివారు సాధారణంగా ప్రేమ విషయాలలో ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు, కానీ ఈ నెలలో మీ భాగస్వామి మీ నుండి కొంత భావోద్వేగ మద్దతును ఆశించవచ్చు. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు సంబంధం బలోపేతమవుతుంది. కానీ ఈ నెలలో కన్యరాశివారు విమర్శించే లేదా చిన్న తప్పులను కనుగొనే సహజ ధోరణిని మీరు తగ్గిస్తే ప్రేమ జీవితంలో శాంతి ఉంటుంది. వివాహిత జంటలకు ఇది సంతోషకరమైన సమయం. జీవిత భాగస్వామి సలహా మీ కెరియర్ లేదా ఆర్థిక విషయాలలో ఉపయోగపడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి మీకు చిన్న చిన్న చింతలు ఉన్నప్పటికీ అది త్వరగా పరిష్కరించబడుతుంది. మీరు కుటుంబ పెద్దల ఆశీస్సులు పొందుతారు మరియు ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీరు మీ తల్లి నుండి బహుమతులు లేదా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వేడుకలు లేదా పూజలు అందరినీ ఒకచోట చేరుస్తాయి.
పిల్లల చదువు గురించి తల్లిదండ్రుల ఆందోళనలు తొలగిపోతాయి. అవివాహితులు వివాహం చేసుకునే అవకాశం ఉంది, కాని అన్ని విషయాల గురించి విచారించి తొందరపడకుండా ముందుకు సాగడం మంచిది. జనవరి నెలలో గ్రహాల దోషాలను అధిగమించి మంచి ఫలితాలను పొందడానికి కన్యరాశివారు కొన్ని సాత్విక మరియు సరళమైన నివారణలను అనుసరించాలి. మీ రాశి బుధుడు కాబట్టి మహావిష్ణువుని పూజించడం ఉత్తమం. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని జపించడం లేదా వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత మరియు తెలివితేటలు లభిస్తాయి. ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి పూజించడం ద్వారా ఇంట్లో పేదరికం తొలగిపోతుంది మరియు లక్ష్మి ప్రసన్నురాలవుతుంది. బుధుడు ఆకుపచ్చలంగుకు చిహ్నం కాబట్టి బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం లేదా ఆకుపచ్చ రుమాలు ఉంచడం వల్ల అదృష్టం వస్తుంది. ఆవుకు ఆకుపచ్చ గడ్డి లేదా పాలకూర తినిపించడం కన్యరాశివారికి అద్భుతమైన నివారణ. ఇది మీ జాతకంలోని దోషాలను తగ్గిస్తుంది, పూజ అడ్డంకులను తొలగిస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థినాడు గణేశుడికి పూలమాల వేయడం మరియు పక్షులకు నీరు మరియు ధాన్యాలు అందించడం వల్ల అదృష్టం కలుగుతుంది. విద్యార్థులకు లేదా పేద పిల్లలకు పుస్తకాలు మరియు పెన్లు దానం చేయడం వల్ల మీ కెరియర్లో శ్రేయస్సు వస్తుంది. ఇది సాధ్యమే, కాని బుధవారం నాడు హెసక దానం చేయడం కూడా మంచిదే. ఈ సరళమైన దైవిక చర్యలు మీ మనస్సును ధైర్యాన్ని నింపుతాయి మరియు జనవరి నెలలో మీరు ఎదుర్కొనే ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సకారాత్మక శక్తిని అందిస్తాయి. భక్తితో చేసే పూజలను దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన రంగు ఆకుపచ్చ. లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తెలుపు రంగు మరియు నీలిరంగులు కూడా మీకు మంచి చేస్తాయి, కాని ఈ నెలలో వీలైనంత తక్కువగా ఎరుపు రంగును ఉపయోగించడం మంచిది. శుభ సంఖ్యల పరంగా 5 మరియు 6 మీ అదృష్ట సంఖ్యలు. మీరు నెలలో 5, 14, 23 లేదా 6, 15, 24 తేదీలలో ఏదైనా నూతన పని ప్రారంభించినా లేదా ఒప్పందాలపై సంతకాలు చేసినా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. బుధవారం మరియు శుక్రవారం వారంలో మీకు లాభకరమైన రోజులు. బుధవారం బౌద్ధిక పని చేయడం మరియు శుక్రవారం ఆర్థిక లావాదేవీలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. దిక్కుల పరంగా ఈ నెల కన్యలకు ఉత్తర దిశ అత్యంత అనుకూలమైనది. ప్రయాణించేటప్పుడు లేదా వ్యాపారం చేసేటప్పుడు ఉత్తర దిశకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. అమావాస్య రోజు మరియు మంగళవారం జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీ దైనందిన జీవితంలో ఈ అదృష్ట దినాలు మరియు రంగులను చేర్చడం ద్వారా మీరు గ్రహాల సకారాత్మక శక్తిని మీ వైపుకు ఆకర్షించవచ్చు మరియు మీ ప్రయత్నాల ఫలితాలను పొందవచ్చు. జనవరి 2026 జాతకాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు జ్ఞానం మరియు ఓర్పిక యొక్క ఫలితాలనిచ్చే నెల అవుతుంది. బుధుడు బలపడడం వల్ల మీరు అన్ని రంగాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ పనిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఆశించబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు పాత అప్పులు తీర్చబడతాయి. ఆరోగ్యం పరంగా చిన్న కడుపు సమస్యలు తప్ప మరేలాంటి పెద్ద ఆందోళన లేదు. విద్యార్థులు సాధించడానికి ఇది ఒక సువర్ణావకాశం. కుటుంబ జీవితంలో చిన్న తేడాలు తలెత్తుతాయి, దాన్ని మీరు ప్రేమతో పరిష్కరిస్తారు. మొత్తంగా జనవరి నెల కన్యరాశివారికి నూతన సంవత్సరానికి ఆశాజనకమైన ప్రారంభాన్ని ఇస్తుంది. మీ కష్టాటితం మరియు తెలివితేటలు మీకు విజయాన్ని తెస్తాయి. మీరు విమర్శించడం బదులుగా ప్రశంసించడం నేర్చుకుంటే మీ ప్రాచుర్యం మరింత పెరుగుతుంది. 2026 యొక్క ఈ మొదటి నెల మీ జీవితంలో ఆనందం మరియు శాంతిని తీసుకువస్తుందని ఆశిస్తున్నాం. వీక్షకులకు ధన్యవాదాలు. మీరు మా శివవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. దాని ద్వారా మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు.